మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. డిఎడ్ అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు, గతంలో ఇచ్చిన ఉత్తర్వుల సవరణ. సాక్షి అమరావతి డిఎస్సి 2024లో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు సంబంధించి డిఎడ్ చేసిన అభ్యర్థులకు కేటాయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులను అయితే జారీ చేశారు. ఫిబ్రవరిలో విద్యాశాఖ ఇచ్చిన జీవో నెంబర్ 11కు సవరణలు చేశారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నోటిఫికేషన్లో బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు కూడా ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సవరించిన ఉత్తర్వుల మేరకు ఎస్జిటి పోస్టులకి డిఎడ్ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉందని అఫీషియల్ వెబ్సైట్లో జీవో సవరణ చేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి ప్రత్యేక కథనం ప్రతి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. అందరికీ కూడా ఉన్న ఒక ముఖ్యమైన సందేహం ఏంటంటే, సార్ ఎగ్జామ్స్ అనేవి డిఎస్సికి సంబంధించి బిఫోర్ ఎలక్షన్స్ ఉంటాయా, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించాలి. ప్రభుత్వ అధికారులు అఫీషియల్గా వెబ్సైట్లో ప్రెస్ నోట్ని విడుదల చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎగ్జామ్ డేట్లకు సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. డిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల మొదలు అన్నీ కూడా తిరకాసులే. ప్రతి అంశంలో కూడా వైఫల్యాలు అయితే మనం చూస్తూ వచ్చాం. డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీసీఎస్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి టీసీఎస్ స్లాట్స్ ఖాళీగా లేవంటూ కూడా ఈ ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ఎగ్జామ్స్కి సంబంధించి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. ఏదైనా స్టేట్మెంట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వెయిట్ చేయండి. ఏప్రిల్ 15 నుంచి 20 లోపు మనకి ఎలక్షన్ మూవ్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎలక్షన్లు అయితే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఫైనల్గా ఒకే ఒక ఛాన్స్లో ఉంది. పెడితే ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ 2-3 తారీఖుల్లో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన 4 వారాల గడువు పూర్తవుతుందనే లొసుగు ప్రభుత్వం వెతుక్కుని ఏప్రిల్ 3-4 నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్ 10-11 లోపు పరీక్షలు కండక్ట్ చేయడం ఒక ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ ఆప్షన్ తప్పిందంటే మాత్రం ఆఫ్టర్ ఎలక్షన్స్కి ఎగ్జామ్స్ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందుగానే ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ఏదైనా ప్రకటించేది ఉంటే ప్రకటించాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటే మాత్రం సర్వం ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్తుంది. కాబట్టి కొత్తగా ఏదైనా పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ఇవ్వాలంటే ఎలక్షన్ కోడ్ రాకముందే ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం అనేది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అనేవి ఇటు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీ అందరికీ కూడా కండక్ట్ చేయడానికి కనీసం తక్కువలో తక్కువ ఒక 10 రోజుల సమయం అయితే అవసరం అవుతుంది. కాబట్టి దీనిపై ఏ విధంగా నిర్ణయం వస్తుందని వచ్చిన తర్వాత మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. ఎవరైతే డిఎస్సికి సంబంధించి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీ ప్రిపరేషన్ అయితే మీరు కొనసాగించండి. ఫర్దర్గా ఏదైనా జరిగి మరింత సమయం దొరికిందంటే మీకు మరింత బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక పాయింట్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడాలి. కోచింగ్ సెంటర్ల దందా మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం 6100 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే దీనిలో ఎస్జిటి 2000 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 2000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే, టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి గందరగోళమైన పరీక్షల షెడ్యూల్ని ప్రకటిస్తే మీరు చెప్పే ప్రముఖమైన కోచింగ్ సెంటర్లు ఒక్క పేపర్ స్టేట్మెంట్ అయినా ఇచ్చాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మాకు ఏళ్ళ అనుభవం ఉంది, మేము దీనిలో పండిపోయామని చెప్పుకుంటారు కదా. 6100 పోస్టులకు సంబంధించి గజిబిజి షెడ్యూల్ని ప్రకటించినప్పుడు ఇది ఏమాత్రం సరికాదు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. పోస్టుల సంఖ్యను పెంచాలి, అభ్యర్థులకు న్యాయం జరగాలని ఏ ఒక్క కోచింగ్ సెంటర్ అయినా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందా? అరాకొర రాష్ట్ర వ్యాప్తంగా 1-2 కోచింగ్ సెంటర్లు తప్ప ఏ కోచింగ్ సెంటర్ కూడా అభ్యర్థుల తరపున నిలబడిన పరిస్థితి లేదు. ఇదంతా కూడా వ్యాపార ప్రక్రియ. గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ కూడా. ప్రముఖమైన కోచింగ్ సెంటర్ మెయిన్గా చేసేది వ్యాపారం. ఈ దందా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంటర్నల్గా ఒక 50 మందిని 100 మందిని 50 మందికి 100 మందికి టాపర్స్ ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఆ 50 మంది 100 మంది ఎవరైతే బాగా చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎలాగో ర్యాంకులు వస్తాయి. వాళ్ళని ఆ 50 మంది 100 మందిని తీసుకువెళ్ళి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మావే స్టేట్ ర్యాంకులు అంటూ మాయలో మీరు పడ్డారంటే మాత్రం తీవ్ర స్థాయిలో ఇప్పటికే చాలా లాస్ అయి ఉన్నారు, మరింత లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మెయిన్గా
టెక్స్ట్ బుక్లు ఎవరైతే చదువుతారో, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఎవరైతే చదువుతారో వాళ్ళకు మాత్రమే జాబ్ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదువుకుంటూ ఎవరైతే సబ్జెక్ట్ని మెరుగుపరుచుకుంటారో వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కోచింగ్కి వెళ్తే మాత్రమే జాబ్ వస్తుంది అనే ఒక అపోహలో మీరు ఉన్నారంటే మాత్రం దాని నుంచి బయటకు రండి. మీరు బర్నింగ్ డిజైర్తో చదవాలనుకుంటే ఎక్కడుండైనా చదవచ్చు. మీరు ఇంటి దగ్గర ఉండి నీట్గా అమ్మ పెట్టిన భోజనం చేసి నీట్గా చదవాలనుకుంటే మీ ఇంటి దగ్గరే మీరు 14 నుంచి 15 గంటలు ప్రశాంతంగా చదువుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచింగ్ సెంటర్ల దందాలో చిక్కుకున్నారంటే మాత్రం ఉన్న డబ్బులు కూడా ఊడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి అన్ని కీలు కూడా 7వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఇది మనకి 2 రోజుల క్రితమే పేపర్ స్టేట్మెంట్ ఇది రావడం జరిగింది. దీని ప్రకారం చూసినట్లయితే ఇప్పటి వరకు ఏమేం కీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి, దీని గురించి క్లారిటీగా చూద్దాం. ఇంకా మనకి ఫైనల్ కీలు అయితే విడుదల కాలేదు. ఇప్పటికైతే తాత్కాలిక కీలు మాత్రమే విడుదలయ్యాయి. దానికి సంబంధించిన అబ్జెక్షన్లు అనేవి తీసుకుంటున్నారు. అవి కూడా కొన్ని సెషన్లకు సంబంధించి ఇంకా మనకి కీస్ అనేవి విడుదల కావాల్సి ఉంది. మార్చి 4వ తారీఖు, మార్చి 5వ తారీఖు, మార్చి 6వ తారీఖు, మొత్తం ఈ 3 రోజులకు సంబంధించి 6 సెషన్లకు సంబంధించి ఇంకా కీస్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే 7వ తారీఖునే వెబ్సైట్లో పెడతామన్నారు. కానీ ప్రతిదీ కూడా జాప్యం చేస్తారు కాబట్టి మార్చి 4వ తారీఖున, మార్చి 5వ తారీఖున, మార్చి 6వ తారీఖున ఎవరైతే పరీక్ష రాస్తారో వీళ్ళకి సంబంధించిన కీస్ అనేవి ఈరోజు ఈవినింగ్ నాటికి రావచ్చు. వచ్చిన వెంటనే తప్పకుండా నేను కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ అయితే చేస్తాను. ఇప్పటికైతే మనకి 3వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్న సోషల్ స్టడీస్ దానికి సంబంధించిన కీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేసుకోండి. నార్మలైజేషన్ అందరికీ ఉంటుందో సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. నార్మలైజేషన్ అనేది అందరికీ కూడా ఉంటుంది. ఎవరైతే సింగిల్ సెషన్స్లో పరీక్ష రాస్తారో హిందీ పండిట్కి సంబంధించి కానివ్వండి, తెలుగు పండిట్కి సంబంధించి కానివ్వండి, ఉర్దూ పండిట్కి సంబంధించి కానివ్వండి, వీళ్ళకి మినహాయిస్తే తప్ప మిగిలిన అందరికీ కూడా 2 సెషన్లలో ఎవరైతే పరీక్ష రాశారో సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా 2 సెషన్లలో జరిగింది పరీక్ష అనేది, వాళ్ళకు కూడా నార్మలైజేషన్ ఉంటుంది. ఈ విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ సెషన్లో పరీక్ష రాసిన అందరికీ కూడా నార్మలైజేషన్ అప్లికేబుల్ అవుతుంది. మీకు వచ్చిన ప్రశ్నలు పేపర్ క్లిష్టత స్థాయిని బట్టి కొంతమంది అభ్యర్థుల మార్కులను తీసుకుని ఫైనల్గా దాని ప్రకారం నార్మలైజేషన్ అప్లై చేస్తారు. కాబట్టి ఎవరికైతే పేపర్ కష్టంగా వచ్చిందో వాళ్ళకి నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లు అనేవి కలుస్తాయి. ఫైనల్ రిజల్ట్ అనేది మార్చి 14 తర్వాత విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. మార్చి 14 తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఈలోపు కీ అబ్జెక్షన్లు కానివ్వండి, ఫైనల్ కీ కానివ్వండి, మనకి మార్చి 14 తర్వాత ఫైనల్ కీ వచ్చిన తర్వాత మళ్ళీ 1-2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మనకి టెట్ వెబ్సైట్లో కానీ డిఎస్సి వెబ్సైట్లో కానీ FAQ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా మంది అడుగుతున్న ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాల గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేశాను. ఇక్కడ FAQకి సంబంధించిన PDF కూడా టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచారు. ఇక డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి వెబ్ ఆప్షన్లకు సంబంధించి పరీక్ష ఎప్పుడైతే పెడదాం అనుకుంటున్నారో పరీక్ష పెడదామన్న 10 రోజుల ముందు మనకి వెబ్ ఆప్షన్లు అనేవి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్లలో ఓన్లీ జిల్లా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. దాంతోపాటుగా మీరు మీ సొంత జిల్లా అప్లికేషన్తో రాస్తే లోకల్ జిల్లాకి రాయొచ్చు లేదా నాన్ లోకల్ జిల్లాకి రాయొచ్చు. దానికి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకునే అప్డేట్ అయితే ఇస్తారు. మనకి ఈ పాయింట్ గురించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి షిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు. ఓన్లీ లోకల్, నాన్ లోకల్ మీ సొంత జిల్లా అప్లికేషన్తో మీరు రాస్తే లోకల్కి రాయొచ్చు లేదా నాన్ లోకల్కి రాయొచ్చు. లేదా మీరు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఆ జిల్లా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇది గైస్ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్స్ ఎప్పుడు అనే విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి కంప్లీట్గా మాట్లాడదాం. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సీటెట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన కంప్లీట్ వీడియో మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఈ సీటెట్ వీడియో చూడండి, పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక సోషల్ మీడియాలో మెయిన్గా చక్కెర్లు కొడుతున్న అంశం ఒకటే, టీసీఎస్కి సంబంధించి స్లాట్లు అనేవి ఖాళీగా లేవు, అందువల్ల పరీక్షలు జరుగుతాయా జరగవా ఇటువంటి ఒక అంశం అనేది చక్కెర్లు కొడుతుంది. ఇదంతా కూడా స్వైర కల్పన. ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. అఫీషియల్గా ఏదైనా స్టేట్మెంట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వానికి అందవలసిన ముడుపులన్నీ కూడా అందేస్తున్నాయి. ఇటు ప్రముఖ కోచింగ్ సెంటర్ల నుంచి కానివ్వండి, అప్లికేషన్ ఫీజు రూపంలో కానివ్వండి, దాంతో కూడా కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్స్ పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వానికి పెద్ద విషయం ఏమి కాదు. ఈ ప్రభుత్వాధికారులకి చిత్తశుద్ధే ఉంటే డిసెంబర్లోనే నోటిఫికేషన్ విడుదల చేసి పక్కా షెడ్యూల్ ప్రకారం పరీక్షలను పూర్తి చేసేవాళ్ళు. వీళ్ళు అయోమయం క్రియేట్ చేసి అభ్యర్థుల్ని బెంబేలెత్తించే విధంగా షెడ్యూల్ని ప్రకటించి సర్వం ఈ విధంగా కోర్టు కేసులు మయం చేస్తున్నారు. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వండి, టెక్స్ట్ బుక్ని నమ్ముకోండి.
మరింత సమయం అనేది దొరికినట్లయితే టెక్స్ట్ బుక్లని కాన్సన్ట్రేషన్ చేయండి. కోచింగ్ సెంటర్లు అంటూ పరుగులు పెట్టారంటే మాత్రం దోపిడీ తప్ప ఏమీ ఉండదు. ఫైనల్గా www.ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి డైలీ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి గూగుల్లో ramramesheducation.in అని చెప్పేసి సెర్చ్ చేసుకుని ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న రికార్డెడ్ వీడియోస్, లైవ్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.